ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధన లైవ్ ద్వారా మీకు అందించబడుతుంది కనుక అందరూ కూడా లైవ్లో ప్రసారమవుతున్న ఆరాధనలో పాల్గొనవలసిందిగా ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకొని ఆరాధనను ప్రారంభించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువానికి వందనాలు, స్తోత్రాలయ్యా, స్తోత్రం తండ్రి, స్తోత్రాలు యేసయ్యా. మా ఎడల కృపను చూపించే దేవుడు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం 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 నైనా. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. మా ఎడల ప్రభు ఎన్నో కార్యాలు జరిగించిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. మరొకసారి ప్రభు ఈ పరిశుద్ధ దినాన ఈ రీతిగా ప్రభు నేను ఆరాధించే కృపను మీరు మాకు ఇచ్చినందుకే దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. స్తోత్రం ప్రభు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, జీవం కలిగిన యేసయ్యా, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. నీ యొక్క శ్రేష్టమైన అమూల్యమైన కృపలో మమ్మల్ని భద్రపరిచి ఆరోగ్యమును ఆయుష్నిచ్చి మరలా నీ సన్నిధిలో ఆరాధించడానికి, ఆనందించడానికి, నేను స్తుతించడానికి, మహింపరచడానికి ప్రభువా మీరు మాడలో చూపించిన అయ్యా నీ యొక్క కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. ఈ లైవ్ ద్వారా ప్రభువా ఈ దినం యొక్క ఆరాధనను ప్రారంభిస్తూ ఉండగా మీరు మాకు తోడుగా ఉండి ప్రభువా మీ యొక్క సహాయమును, కృపను అనుగ్రహించండి ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. ఎంతమంది అయితే ప్రభువా లైవ్లో ప్రభువా నేను ఆరాధిస్తూ ఉన్నారు, లైవ్లో పాల్గొంటూ ఉన్నారు, అటు వారి కుటుంబాలన్నింటినీ ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. అయ్యా తిరిగి మరలా ప్రభువా నీ సన్నిధిలో, నీ మందిరంలో ప్రభువా మరలా మేమందరం కలుసుకొని నేను ఆరాధించే ప్రభువా శ్రేష్టమైన మంచి దినములను ప్రభువా మీరు మాకు అనుగ్రహించని తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. ఈ రీతిగా నేను స్తుతించడానికి, మహింపరచడానికి కృప చూపెట్టినందుకు ఈ వందనాలు, స్తోత్రాలయ్యా. మా ఎడల మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృప వల్లనే తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నీ కృపలో మనం భద్రపరిచినందుకు ఈ స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఆరాధనలంతట్లో కూడా ప్రభువా నీ నామానికి మహిమకరంగా ప్రభువా ఈ యొక్క ఆరాధన జరిగించమని, సమస్తం నీ నామానికి మహిమ కలుగునట్లుగా ప్రభువా అయ్యా మీరు మాకు తోడై ఉండి ప్రభువా అయ్యా ఈ యొక్క లైవ్లో ప్రభువా ఎందరైతే ప్రభువా నీ సన్నిధిలో అయ్యా ఆరాధనలో పాల్గొంటూ ఉన్నారు అటు వారందరి ఇళ్ళలో ప్రభువా మీ గొప్ప కార్యములు జరిగించండి. ప్రతి ఒక్కరితో నీ యొక్క వాక్యం ద్వారా మాట్లాడి బలపరచమని సన్నిధిలో ప్రార్థన చేస్తూ యేసయ్య సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో పాటలు పాడుకుంటూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. పాటల పుస్తకంలో నుంచి 11వ పాట పాడుకుందాం. Israeli
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాటల పుస్తకంలో నుంచి మరొక పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరుచుదాం. పాటల పుస్తకంలో నుంచి 7వ పాట పాడుకుందాం. సాగిల పడి మ్రొక్కెద ఆత్మతో మన ప్రభు యేసుననే పాట పాడుకుందాం. అందరం కలిసి పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరుచుదాం. పాటల పుస్తకంలో నుంచి 7వ పాట. శ్రేష్ఠుడు మనకందరికీ తా
సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల ప్రోకెదము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక పాట పాడుకుంటూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. చిన్న పాటల పుస్తకంలో నుంచి 21వ పాట పాడుకుందాం. ఆశ్రయమో నాకు ఆశ్రయమో అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరుచుదాం. ఆశ్రయము నాకాశ్రయము నీవే నా దుర్గము. ఆశ్రయము నాకాశ్రయము నీవే నా దుర్గము. ఆరాధ్యుడానికి ఆరాధన, స్తోత్రార్హుడానికి స్తోత్రార్పణ. ఆరాధ్యుడానికి ఆరాధన, స్తోత్రార్హుడానికి స్తోత్రార్పణ. నీకే మహిమ, నీకే ఘనత, నీకే మహిమ, నీకే ఘనత. ఆశ్రయము నాకాశ్రయము నీవే నా దుర్గము. ఆశ్రయము నాకాశ్రయము నీవే నా దుర్గము. కంటి పాపలా కాచువడా, కన్న తల్లిలా చూచువడా. కంటి పాపలా కాచువడా, కన్న తల్లిలా చూచువడా. నీరెక్కలలో దాచువడా, నా కాపరి నీవే. నీరెక్కలలో దాచువడా, నా కాపరి నీవే. గొర్రె పిల్ల నీకే నిత్యము ఆరాధన. గొర్రె పిల్ల నీకే నిత్యము ఆరాధన. ఆశ్రయము నాకాశ్రయము నీవే నా దుర్గము. ఆశ్రయము నాకాశ్రయము నీవే నా దుర్గము. అనుక్షణము నీ మహిమతో నింపుమయా నా హృదయము. అనుక్షణము నీ మహిమతో నింపుమయా నా హృదయము. నీ మార్గములో నడుపుము, నా రాజువు నీవే. నీ మార్గములో నడుపుము, నా రాజువు నీవే. యేసు రాజా నీకే నిత్యము ఆరాధన. యేసు రాజా నీకే నిత్యము ఆరాధన. ఆశ్రయము నాకాశ్రయము నీవే నా దుర్గము. ఆశ్రయము నాకాశ్రయము నీవే నా దుర్గము. ఆరాధ్యుడానికి ఆరాధన, స్తోత్రార్హుడానికి స్తోత్రార్పణ. ఆరాధ్యుడానికి ఆరాధన, స్తోత్రార్హుడానికి స్తోత్రార్పణ. నీకే మహిమ, నీకే ఘనత, నీకే మహిమ, నీకే ఘనత. ఆశ్రయము నాకాశ్రయము నీవే నా దుర్గము. ఆశ్రయము నాకాశ్రయము నీవే నా దుర్గము. ప్రైజ్ ది లార్డ్. చిన్న పాటల పుస్తకంలో నుంచి మరొక పాట పాడుకుందాం. 36వ పాట పాడుకుందాం. పరలోక బహుమానము నేను పొందుటకు పరుగెత్తేదేనని పాట పాడుకుందాం. పరలోక బహుమానమును నీ పొందుటకు
కొరకు నే పరుగెత్తెదను. హల్లెలూయా 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 హల్లెలూయా. నేనేమి కలిగి ఉన్నానో అవి నష్టముగా ఎంచుకొంటిని. నేనేమి కలిగి ఉన్నానో అవి నష్టముగా ఎంచుకొంటిని. యేసురాజా నీ పనికై సంతోషముతో పరుగెత్తెదను. యేసురాజా నీ పనికై సంతోషముతో నే పరుగెత్తెదను. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ అవరోధాలెదురొచ్చినా విశ్వాసముతో కొనసాగెదను. ఎన్ని అవరోధాలెదురొచ్చినా విశ్వాసముతో కొనసాగెదను. వెనుదిరుగకనే తండ్రి నీతో సాగెదను నే సాగెదను. వెనుదిరుగకనే తండ్రి నీతో సాగెదను నే సాగెదను. హల్లెలూయా 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 హల్లెలూయా. పరలోక బహుమానమును నే పొందుటకు పరుగెత్తెదను. పరలోక బహుమానమును నే పొందుటకు పరుగెత్తెదను. పరుగెత్తెదను నే పరుగెత్తెదను. నా యేసు కొరకు నే పరుగెత్తెదను. పరుగెత్తెదను నే పరుగెత్తెదను. నా యేసు కొరకు నే పరుగెత్తెదను. హల్లెలూయా 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 హల్లెలూయా. పరలోక బహుమానమును నే పొందుటకు పరుగెత్తెదను. పరలోక బహుమానమును నే పొందుటకు పరుగెత్తెదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు పాటలు పాడి దేవుని నామాన్ని మహింపరిచాం. మీరున్న చోట తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం, దేవుని స్తుతిద్దాం, దేవుని నామాన్ని మహింపరుస్తాం. దేవుడిచ్చిన శ్రేష్టమైన సమయంలో ఈ రీతిగా ప్రభు సన్నిధిలో ప్రభుని ఆరాధించే కృపను దేవుడు మనకు అనుగ్రహించి ఉండగా మీరున్న చోట మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 తండ్రి ప్రభువానికి వందనాలు. స్తోత్రాలు స్తోత్రం 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 స్తోత్రాలు నైనా మా ఎడల ప్రభా కృపను చూపించే దేవుడు తండ్రి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు తండ్రి నీకు వందనాలు. స్తోత్రాలయ్యా. స్తోత్రం తండ్రి. స్తోత్రాలు అయ్యా. స్తుతి నాయన. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి వందనాలు. స్తోత్రం 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 నైనా
గొప్ప దేవుడవు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలయ్యా. శక్తి కలిగిన దేవుడవు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలయ్యా. అయా మా ఎడల ప్రభు మేము ఊహించని కార్యాలు అయా మా ఎడల జరిగిస్తున్న దేవుడవు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలేసయ్యా. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి స్తోత్రాలయ్యా. అయా నేటి వరకు తండ్రి మీరు మాకు తోడై ఉన్నందుకే స్తోత్రాలయ్యా. మమ్మల్ని కాపాడుతున్నందుకే దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నేను. మమ్మల్ని పోషిస్తున్నందుకే దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. అయా మాకు ఆరోగ్యం అనుగ్రహిస్తున్నందుకే దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. నేను స్తుతించడానికి ప్రభా ఇంకను ప్రభా అయా మాకు ఆయుష్ను అనుగ్రహించినందుకే దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. తండ్రి ఇంత ప్రేమను ప్రభా మేడలో మీరు చూపిస్తున్నందుకే దేవానికి స్తోత్రాలయ్యా. స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. దేవానికి వందనాలు స్తోత్రం నైనా. స్తోత్రాలు వేస్తాయా, స్తోత్రాలు వేస్తాయా, స్తోత్రం నైనా, స్తోత్రాలు వేస్తాయా. అయ్యా మమ్మల్ని చేయి విడవక తండ్రి మా చేయి పట్టుకొని ప్రభా మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నేను. భయంకరమైన దినముల్లో ప్రభా అయ్యా బ్రతుకుతూ ఉన్నప్పటికీ తండ్రి నీ కృప మాకు తోడై ఉంది తండ్రి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా మీరు మాకు కాపుదలుగా ఉన్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నేను. అయ్యా మీ భద్రత ప్రభా మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నేను. మాకు ఆరోగ్యమును అనుగ్రహించినందుకే దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నేను. సజీవులుగా ప్రభా నేను ఆరాధించే కృపను మాకు అనుగ్రహించినందుకే దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలయ్యా. నిత్యము స్తుతించబడుతున్న దేవుడవు తండ్రి, నిత్యము ఆరాధించబడుతున్న దేవుడవు తండ్రి నీకు స్తోత్రాలయ్యా. యుగ యుగములకు సజీవుడు అయిన దేవుడవు తండ్రి నీకు స్తోత్రాలయ్యా. స్తోత్రం తండ్రి, స్తోత్రాలు యేసయ్యా, స్తోత్రాలు యేసయ్యా. ఏమిచ్చినను ప్రభువా నీ రుణంలో మేము తీర్చలేము తండ్రి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా ఇంతగా ప్రేమించుటకు ప్రభువా మేము ఏపాటి వారం తండ్రి, ఇంతగా ప్రభువా మమ్మల్ని కాపాడుటకు ప్రభువా మేము ఏపాటి వారం తండ్రి. కేవలం ప్రభువా నీ కృప వలన ప్రభువా మేము బ్రతికి ఉన్నాం, నేను ఆరాధిస్తూ ఉన్నాం తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. ఆరాధనకు యోగ్యుడు అయిన దేవుడవు తండ్రి, ఆరాధనకు ప్రభువా యోగ్యుడు అయిన దేవుడవు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. మా మంచి కాపరివైన దేవుడవు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. అయ్యా మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా కృపాక్షేమములే మా వెంట ఉంచినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవానికి వందనాలు స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పోలిన వారెవరు దేవానికి స్తోత్రం. మేలు చేయు దేవుడవు, నిన్నే నీ నమ్మితిన్ నా దేవా. నిన్ను పోలిన వారెవరు మేలు చేయు దేవుడవు, నిన్నే నీ నమ్మితిన్ మా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోనయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోనయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాపవాలే కాచి
కరుణతో నడిపితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. నిన్ను పోలిన వారెవరో, మెలు చేయు దేవుడవు, నిన్నే నీ నమ్మితిన్ నా దేవా. స్తోత్రాలు అయ్యా. మా జీవితమునకు ఆధారము నీవే తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా. మేము నేను ఆధారం చూసుకుని బ్రతుకుతున్నాం తండ్రి. అయ్యా మీరే మాకు దేవుడవు తండ్రి, మీరే మాకు దిక్కు తండ్రి, మీరే మాకు తండ్రి తండ్రి. స్తోత్రాలయ్యా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు ప్రభువా నీ సన్నిధిలో పాటలు పాడి అయ్యా నేను స్తుతించాం, నేను గర్వపరిచాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మా ముందున్న సమయంలో ప్రభువా దైవజనులు ప్రభువా నీ వాక్యాన్ని అందిస్తూ ఉండగా ప్రభువా దైవజనులకు ప్రభువా మంచి ఆరోగ్యం మీరు అనుగ్రహించి ప్రభువా అయ్యా ఎంతమంది అయితే ప్రభువా ఈ లైవ్ చూస్తూ ఉన్నారు, లైవ్లో ఆరాధనలో పాల్గొని ప్రభువా నేను ఆరాధిస్తూ ఉన్నారు, అటు వారందరి పక్షాన ప్రభువా మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరు కూడా ప్రభువా నీ మాట ద్వారా ప్రభువా ఆదరించబడడానికి ప్రభువా, నీ మాట ద్వారా ప్రభువా బలపరచడానికి ప్రభువా, నీ మాట ద్వారా ప్రభువా మేము బలం పొందుకోవడానికి ప్రభువా అయ్యా శ్రేష్టమైన ఉన్నతమైన ప్రభువా శక్తి కలిగిన నీ మాటల ద్వారా ప్రభువా ఈ లైవ్లో ప్రభువా ఆరాధనలో పాల్గొనిన ప్రతి ఒక్కరితో తండ్రి మీరు మాట్లాడండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను నీ మాట కొరకు ప్రభువా అయ్యా మేము ఆశ కలిగి ప్రభువా మేము ఉండగా తండ్రి మా ప్రాణమును ప్రభు తృప్తిపరచని, నీ మాట ద్వారా ప్రభువా మమ్మల్ని తృప్తిపరచని ప్రభువా, నీ మాట ద్వారా ప్రభువా మాకు సంతోషం అనుగ్రహించని ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నైనా అయ్యా శ్రేష్టమైన కృపగలిగిన హస్తాలకు ప్రభువా మమ్మల్ని అయ్యా మేమందరినీ కూడా ప్రభు సమర్పిస్తూ ఉన్నాం. నేను నీ కృపచేత బలపరచని, కృపచేత ప్రభు చూస్తున్న ఈ లైవ్లో పాల్గొని ప్రభు ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మహిం పొందుమని యేసయ్యా సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో చేరిన మీ అందరికీ కూడా ఈ లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ బిడ్డలందరికీ ప్రభు పేరిట శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని అత్యంత మహాకృపను బట్టి ఈ పరిశుద్ధ ఆదివార దినాన మనం అందరం కూడా ఈ లైవ్ ద్వారా ప్రభువును ఆరాధించడానికి, పాటలు పాడి ప్రభువును స్తుతించడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. గత దినాల్లో అనారోగ్యం కలిగినప్పటికీ కూడా దేవుణ్ణి స్తుతించి మరలా ఆరాధించడానికి ఈ లైవ్ ద్వారా మరలా మనమందరం కలుసుకుని ప్రభువును స్తుతించేటువంటి గొప్ప కృపను ప్రభు ఇచ్చినందుకు దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ప్రార్థించిన మీ అందరికీ కూడా ప్రభు పేరట శుభములు తెలియజేస్తున్నాను. సంఘం అంతటికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, ఇంతవరకు పాటలు పాడి దేవుని మహింపరిచాం. కొద్ది నిమిషాల పాటు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. శ్రద్ధగా దేవుని మాటలు కొన్ని మనం ధ్యానం చేద్దాం ప్రియులారా. చదువుదాం పరిశుద్ధ గ్రంథం అయిన బైబిల్లో నుండి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను. మీరు శ్రద్ధగా నా మాట వినాలని మనవి చేస్తున్నాను. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. చిన్న ప్రార్థన చేస్తాను వాక్యం కొరకు. మహాపరిశుద్ధుడమైన తండ్రి, దయగలిగిన మా దేవా, నీ ఘనమైన నామానికి ఎనలేని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అత్యంత ఉన్నతమైన దేవుడవు, దయగలిగిన దేవుడవు, జాలి కలిగిన దేవుడవు ప్రభువా, మా ఎడలని కార్యాలను సఫలపరిచే దేవుడవు, మా ఎడల ఎన్నో తలంపులు కలిగినటువంటి వాడవు, నీకు స్తోత్రాలు.
అయ్యా ఇదిగో తండ్రి, ఈ పరిశుద్ధ ఆదివార దినాన పాటలు పాడి నిన్ను మహింపరిచాం, కొద్ది నిమిషాలు నిన్ను స్తుతించాం నాయన. కొద్ది నిమిషాలు నీ వాక్యం వినబోతుండగా నీ సహాయం మాకు దయచేయండి. నిశ్చయముగా ప్రభువా, నీ యొక్క మాట చేత మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. ఎదిగో తండ్రి, కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యం దయచేయమని, బలహీనముగా ఉన్న నన్ను బలపరిచి మరొకసారి నీ కృప కొరకు వాడుకోమని, ఈ లైవ్ ద్వారా ఎంతమంది నీ మాటలు వింటున్నారో అటు బిడ్డలు మీరు దర్శించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా శ్రేష్టమైనటువంటి సంగతులు పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం చాలా సంవత్సరాల నుంచి. ప్రతి మాట కూడా, దేవుని నోట నుంచి వచ్చిన ప్రతి మాట కూడా ఒక వాగ్దానంగాను, ప్రతి మాట కూడా మానవ జీవితాన్ని ధైర్యపరుస్తూ బలపరుస్తూ, ప్రతి సమయంలో కూడా దేవుని యొక్క ఆదరణను, దేవుని యొక్క బలాన్ని, శక్తిని అనుగ్రహిస్తూ ముందుకు సాగిపోతాను. ప్రతి వాగ్దానంలో, ప్రతి మాటలో కూడా మనకు బలం అనుగ్రహించబడుతూ వస్తుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దానియేలు గ్రంథంలో ఒక చక్కటి మాట మనం చదువుతూ ఉన్నాం. ప్రస్తుత కాలాన్ని మనం చూస్తే ఘోరమైనటువంటి దినాలు, భయంకరమైనటువంటి పరిస్థితులు చుట్టూ మనకు కనబడుతూ ఉన్నాయి. ఇలాంటి ఘోరమైనటువంటి పరిస్థితుల్లో మన జీవితాలను సరిచేయగలిగింది, మన జీవితాలకు ధైర్యం ఇచ్చేది, మన జీవితాల్లో మనం మరలా ప్రభు కొరకు నిలబడడానికి సహాయం చేసేది దేవుని మాట ఒకటే. మనుషులు రొట్టె వలన జీవిస్తారు కానీ దేవుని మాట వలన కూడా జీవించవచ్చని ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు అర్థమవుతోంది. రొట్టె వలన జీవించడం ఎంత ఈజీగా కనబడుతుందో, కానీ దేవుని మాట మాత్రం మన జీవితాలను బ్రతికింప చేస్తుంది. నిరంతరము దేవుని మాట, వాగ్దానం. దానియేలు గ్రంథంలో ఒక చక్కటి మాట మనం చదువుతూ ఉన్నాం ప్రియులారు. ఏమని రాయబడి ఉందంటే ఇక్కడ, నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. ఏ దేవుణ్ణైతే నువ్వు అనుదినము ఆరాధిస్తూ ఉన్నావో, ఏ దేవుణ్ణైతే నువ్వు అనుదినము కొనియాడుతూ ఉన్నావో, ఏ దేవుణ్ణైతే నువ్వు నిరంతరము స్తుతిస్తూ ఉన్నావో, ఆ దేవుడు నిన్ను తప్పక కాపాడతాడు అన్న విషయము ఈ మాట ద్వారా మనకు అర్థమవుతోంది. నిజమే ప్రియులారా, ఆదికాండం మొదలుకొని మనం చూసుకుంటూ వస్తే దేవుడు తన భక్త జనాంగానికి, తనకిష్టమైన పిల్లలకు, తాను ప్రేమించిన పిల్లలకు నిరంతరము తోడైనట్టుగా మనకు కనబడుతుంది. మహాభక్తులు అందరూ దేవుని వాక్కు చేత నడిపించబడ్డారు, బలపరచబడ్డారు, దేవుని వాక్కు చేత స్థిరపరచబడ్డారు. ప్రతి క్షణము దేవుడు వారికి తోడుగా వచ్చాడు. ఏ తెగుళ్ళు వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఏ పరిస్థితులు కలిగినా, ఎలాంటి సందర్భాలు వారి జీవితాల్లో ఎదురవుతూ వచ్చినా, ఎన్ని కష్టాల వెంబడి వారు నడుస్తూ వచ్చినా, ఎన్ని నిట్టూర్పులు, ఎన్ని కన్నీటి బాధలు వారికి కలిగిన, వేదనలు కలిగిన, వాటన్నిటిలో నుంచి దేవుడు వారిని నడిపిస్తూ విడిపిస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే, ఎవరు ఆయనను అనుదినము అనుసరిస్తారో, ఎవరు ఆయనను అనుదినము తప్పక సేవిస్తారో, ఎవరు ఆయనను వెంబడించి, ఆయన నందు నమ్మిక ఉంచి, విశ్వాసం ఉంచి ఆయన వైపు చూస్తారో, నిశ్చయముగా వారి జీవితాల్లో దేవుడు వారికి తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు. ఇశ్రాయేలీల చరిత్ర మనం చదివితే, ఇశ్రాయేలీల జీవిత విధానంలో ప్రతి క్షణము దేవుడు వారికి తోడుగా వచ్చారు. నిన్ను స్వస్థపరచువాడిని నేనే అన్నాడు, నీ పక్షాన యుద్ధం చేసేవాడిని నేనే అన్నాడు, ఇదిగో నీ పక్కన సైన్యాధిపతిగా ఉండువాడని నేనే అన్నాడు. పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను ఉండి ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించిన దేవుడు ప్రతి క్షణము కూడా వాగ్దానం ఇచ్చి నడిపిస్తూనే వచ్చాడు. ఇదంతా ఎలా జరిగింది అని అడిగితే ఒకే ఒక చిన్న మాట,
నువ్వు అనుదినము సేవించుచున్న నీ దేవుడు, తప్పక నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. ఈరోజు మనం రక్షింపబడాలి అంటే, మనం కాపాడబడాలి అంటే, మనం దేవుని సన్నిధిలో ఆయన చేతిలో సురక్షితంగా ఉండాలి అంటే ఆయనను అనుదినము సేవించే బిడ్డలుగా మనం ఉండాలి. 121వ కీర్తన మనం చదివితే దావీదు భక్తుడు అంటాడు కదా, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన కాపాడు, ఆయన కనుసన్నల్లో ఉన్నవాడు, ఆయన కాపుదల్లో ఉన్నవాడు ఎన్నడూ కూడా కదల్చబడడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, నిన్ను కాపాడువాడు నిద్రపోడు అంటున్నాడు. దేవుడు నిరంతరము కూడా మనల్ని కాపాడే దేవుడు అయి ఉన్నాడు. శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో. దానియేలు జీవిత విధానం ఒకసారి మనం చూస్తే, దానియేలు బ్రతుకంతా కూడా బానిసగానే సాగిపోయింది. దానియేలు బబులోను దేశానికి బానిసగా తీసుకొని రాబడ్డప్పటికీ, శ్రమలో అతడు ఉన్నప్పటికీ, కష్టంలో అతడు ఉన్నప్పటికీ, వేదన అనుభవిస్తూ అతడు ఉన్నప్పటికీ కూడా అతడు మాత్రం దేవుణ్ణి అనుసరించటంలో, దేవుణ్ణి సేవించటంలో, ప్రార్థించటంలో, భక్తి చేయడంలో, యెరూషలేము తట్టు తన పై గది కిటికీలు తెరవబడి ఉండగా ప్రార్థన చేయడంలో ఎంత మాత్రం కూడా వెనకడుగు వేయలేదు. ఎంత మాత్రం వెనకడుగు వేయలేదు గనుక ఒకానొక సందర్భం వచ్చినప్పుడు దేవుడు అతన్ని కాపాడాడు. ఏమిటి ఆ సందర్భం అని ఒకసారి మనం చూస్తే, బబులోను దేశంలో ఉన్న అధిపతులందరికీ దానియేలు మీద అసూయ కలిగింది. ఎలాగైనా దానియేలు మీద నేరం మోపాలని ప్రయత్నించారు. దానియేలుని ఎలాగైనా సరే తప్పిదం చూపించాలి రాజుకి అని ప్రయత్నిస్తే, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఒక్క దేవుని విషయంలో తప్ప ఇక ఏ విషయంలో కూడా దానియేలుని మనం పట్టుకోలేము అన్న ఆలోచన వాళ్ళకు వచ్చి, ఆ ఆలోచనతోటి ఏం చేశారంటే 30 దినముల వరకు ఎవరూ కూడా ఏ దేవుణ్ణి ప్రార్థించకూడదని ఒక శాసనాన్ని రాజు ద్వారా తీసుకొచ్చి దానియేలును అందులో ఇరికించడానికి ప్రయత్నం చేశారు. దానియేలు కూడా ఏమాత్రం భయపడకుండా, చలించకుండా ఉండిపోయాడు. ఎవరైనా ఈ 30 రోజుల్లో ప్రార్థన చేస్తే వారిని సింహాల బోన్లో వేసేయాలని ఒక కఠినమైన శాసనాన్ని తీసుకొచ్చారు. ఇలాంటి శాసనం సంతకం చేయబడిందని తెలిసినా కూడా యథావిధిగా దానియేలు తన ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇలాంటి పరిస్థితి కలిగినప్పుడు వారు చూసి, అయ్యా నీ ఆజ్ఞను ధిక్కరించారు, నీ మాటను ధిక్కరించారని రాజుకి వెళ్ళి కంప్లైంట్ చేసి దానియేలుని తీసుకెళ్ళి ఆ సింహాల బోన్లో వేయడానికి సిద్ధపరిచారు. సింహాల బోన్లో దానియేలు పడవేయబడ్డప్పుడు అతడు సింహాల మధ్యలో మౌనంగా నిలబడున్నాడు. ప్రియులారా గమనించండి, రాజు ఈ మాట అంటున్నాడు, అప్పుడు నువ్వు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును అని దానియేలుతో చెప్పాడు. నువ్వు రోజు ఎవరినైతే అనుదినము ప్రార్థన చేస్తున్నావో, నువ్వు ఏ దేవుణ్ణైతే అనుదినము తప్పక ప్రార్థన చేస్తున్నావో ఆ దేవుడే నిన్ను రక్షిస్తాడు. నిజంగా రాజుకి ఎంత విశ్వాసం ఉంది, దానియేలుకి ఎంత విశ్వాసం ఉంది, దేవుడు నన్ను కాపాడుతాడని. మనకు చిన్న శ్రమ కలగగానే, కొంచెం అనారోగ్యం కలగగానే భయాందోళనలకు గురైపోయి, అయ్యో ఇక నా జీవితం అయిపోయిందేమో, ఇక నాకు ఇక ఆధారం లేదేమో, నన్ను రక్షించి వారు ఎవరు లేరేమో, ఇక నా బ్రతుకులో ఇక ఇంతేనేమో నేను అనే ఒక నిరాశలోకి మనం వెళ్ళిపోతాం. కానీ వాక్యంలో కనబడుతోంది ప్రియులారా, అనుదినము నువ్వు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించేవాడై ఉన్నాడు. నా ప్రభువు ఈరోజు మనలను కాపాడే దేవుడై ఉన్నాడు. అనేక సమస్యల చేత కొట్టుమిట్టాడుతూ, అల్లాడిపోతూ భయంకరమైన పరిస్థితుల్లో ప్రస్తుత ప్రపంచం ఉంది ప్రియులారా. ఎక్కడ చూసినా సరే మృత్యు ఘోష, ఎక్కడ చూసినా సరే భయంకరమైనటువంటి ఆర్తనాదాలు వినబడుతున్నాయి. ఎక్కడ చూసినా సరే భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. వినకూడనటువంటి భయంకరమైనటువంటి వార్తలు వింటూ ఉన్నాం. ఇవన్నీ విన్నా కూడా దేవుని వాగ్దానం ఏంటో తెలుసా? ఈరోజు
నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడు నిన్ను తప్పక రక్షిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాటలు వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, నిశ్చయముగా దేవుడు మనల్ని కాపాడేవాడే అన్నాడు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు ఉన్నప్పుడు నానా రకములైన తెగుళ్ళ చేత దేవుడు బాధించాడు వాళ్ళని. భయంకరమైనటువంటి శ్రమలు వచ్చినాయి. ఒకానొక టైం వచ్చింది, మీరందరూ లోపలికి వెళ్ళి ఇదిగో పస్కాను ఆచరించండి, పులియని రొట్టెల పండుగను ఆచరించండి, ఇదిగో త్వరపడుతూ దాన్ని తినండి, నేను ఒక మహాద్భుతమైన కార్యం చేయబోతున్నాను, నేను మిమ్మల్ని విడిపించడానికి దిగి వచ్చాను అన్నాడు దేవుడు. ఇశ్రాయేలీల పక్షాన ఒక మహాద్భుతమైన కార్యాన్ని దేవుడు చేశాడు. ఇశ్రాయేలీల పక్షాన ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని చేశాడు. అది మొదలుకొని ఇక తిరిగి ఇశ్రాయేలీలు ఎన్నడూ వెనక్కి తిరిగి చూడలేదు. ఈరోజు నువ్వు తప్పక సేవించుచున్న దేవుడు, అనుదినము సేవించుచున్న దేవుడు నిన్ను వెనక్కి తీసుకోడు, నిన్ను ముందుకు కొనసాగింప చేస్తాడు. నువ్వు ఎలాంటి కఠినమైన పరిస్థితులు గుండన్నాడు, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు గుండనన్నా వెళ్ళు, ఎలాంటి చీకటి పరిస్థితులు నీ ఎదుట ఉండని, ఎలాంటి ఘోరమైన పరిస్థితులు నీ కళ్ళ ముందర కనబడుతూ ఉన్నా సరే, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అనుదినము నువ్వు సేవించుచున్న దేవుడు నిన్ను తప్పక రక్షిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాటలు వింటున్న నా ప్రియ బిడ్డ, ఇదిగో నువ్వు సేవించుచున్న దేవుడు సామాన్యమైన వాడు కాదు, అసాధారణమైన వాడు. నువ్వు సేవించుచున్న దేవుడు విడిచిపెట్టేసే దేవుడు కాదు. తన కొరకు నిన్ను నిలబెట్టుకుంటాడు, తన కొరకు నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు, తన కొరకు నిన్ను సిద్ధం చేసుకుంటాడు, తన పని కొరకు నిన్ను వాడుకుంటాడు, తన సాక్షిగా నిన్ను నిలబెడతాడు. ప్రతి విషయంలో కూడా నీ ఎడల కలిగిన ప్రతి ప్రణాళికను ఆయన నెరవేర్చే దేవుడు. ఈరోజు దేవుని మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నిశ్చయముగా మనం ప్రభు యొక్క సన్నిధిలో అనుదినము ఆయన ఆరాధిస్తూ ముందుకు సాగిపోదాం. ప్రతి వాగ్దానము కూడా మన జీవితాల్లో ప్రభు నెరవేర్చి దానియేలును కాపాడినట్టుగా, సింహాల బోన్లో నుంచి దానియేలును బయటికి తీసుకొచ్చినట్టుగా నిన్ను నన్ను దేవుడు బయటికి తీసుకొని వస్తాడు. ఎంతటి ఘోరమైనటువంటి పరిస్థితి అయినా సరే, ఎంత ఘోరమైనటువంటి అనారోగ్యమైనా సరే, మరణశయ్య మీద ఉన్నా సరే ప్రభు చేయి పట్టుకుని బయటికి తీసుకొస్తాడు. ప్రభువా, నేను అనుదినము సేవిస్తున్న నీవు నన్ను విడిపించి తీసుకొస్తావని విశ్వాసంతో నీ వైపు చూస్తున్నాను ప్రభు అని ప్రభుతో చెబుదాం. ప్రభుకు అద్భుతమైన కార్యం నీ కుటుంబ పక్షాన జరిగించి నడిపించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని విని ఉన్నాం కనుక ఈ సమయంలో పాట పాడుతుండగా కానుకలు సమర్పించుకుందాం. స్క్రీన్ మీద మీకు కనబడుతున్న ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మీ యొక్క శ్రేష్టమైన అమూల్యమైన కానుకలు పంపించవలసిందిగా ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా దేవుని ఆశీర్వాదాలు కూడా పొందవలసిందిగా ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాం. పాట పాడుతుండగా కానుకలు సమర్పించుకుందాం. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. అబ్రాహాము అడిగెను ప్రభు అప్పుడు, ఇస్సాకును అర్పణ ఇమ్మని
ప్రైజ్లో దేవుని నామానికి మహిమ కలుగును గాక. చివరి ప్రార్థన చేసుకొని ఈ యొక్క లైవ్లో ప్రసారం అవుతున్న ఆరాధనను ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. తల్ల వంచి కళ్ళు మూసుకోనండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన మా దేవాని ఘనమైన నామానికి స్తోత్రాలు. కొన్ని మాటలు నీ వాక్యంలోంచి ధ్యానం చేశాం. విన్న మాటలు వృధాగా పోకుండా మా జీవితాల్లో నీ మాటే మమ్మల్ని బ్రతికిస్తుందని, అనుదినము సేవించుచున్న నీవు మమ్మల్ని తప్పక విడిపించే దేవుడవని, సింహాల బోన్లో నుంచి దానియేలుని విడిపించినట్టుగా మమ్మల్ని విడిపిస్తావని, ఐగుప్తు భయంకరమైనటువంటి కబంధ హస్తాలలో నుంచి ఇశ్రాయేలీలను విడిపించినట్టుగా మమ్మల్ని విడిపిస్తావని నమ్ముతూ నీ వైపు చూస్తూ ఉన్నాం. నీ కృపగలిగిన హస్తం చేత మమ్మల్ని స్వస్థత ఇచ్చి బలపరచమని, ఈ కొన్ని మాటలు ప్రభువా మా జీవితాల్లో ధైర్యాన్ని బలమును అనుగ్రహించి ముందుకు సాగిపోయే భాగ్యం దయచేయమని, ఎంతమంది అయితే ఈ లైవ్ ద్వారా వాక్యాన్ని విన్నారో బిడ్డలను బలపరిచి స్థిరపరచమని, వారి కుటుంబాలలో దీవెన, ఆశీర్వాదము, క్షేమము, నెమ్మది, శాంతి, సమాధానము, ఆయురారోగ్యములు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీ దయగలిగిన హస్తాలకు మమ్మల్ని సమర్పించుకుంటూ, నిశ్చితమైతే మేమందరము కలిసి నీ సన్నిధిలో ఆరాధనలో పాల్గొనే భాగ్యం వరకు, ఆ సమయం వరకు మమ్మల్ని సిద్ధపరిచి బలపరచమని యేసయ్య నామమును అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, అద్వితీయ కుమారుడైన క్రీస్తు యేసు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహాయ సహవాసం, తోడు నీడ దీవెన ఆశీర్వాదాలు చేరిన మనందరికీ సదా తోడే నడిపించునుగాక. ఆమెన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.